ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు. కానీ ఎన్నికలు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగా ఏమి చేశాడు? కొంచెం ఆలోచించండి. ఇది తెలుసుకోవాల్సిందే. పిఠాపురం నుంచి భారీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెమ్మదిగా పని మొదలుపెట్టారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా ఇవి సాధారణ శాఖలు కాదు, గ్రామాల భవిష్యత్తు అతని మొదటి పెద్ద నిర్ణయం. గ్రామాల రోడ్లపై దృష్టి. చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా రోడ్డు బాగుండాలి. అందుకే గ్రామీణ రోడ్ల మరమ్మతులకు 2100 కోట్లకు పైగా నిధులు విడుదల. ఇది మాటలు కాదు, పనిలో చూపించిన మార్పు. ఇక మరో కీలక అడుగు, గ్రామ పంచాయతీలకు శక్తి ఇవ్వడం. ఫైల్స్ కోసం తిరగాల్సిన పనిలేదు. గ్రామంలోనే నిర్ణయం, గ్రామంలోనే అభివృద్ధి, ప్రజలకే పాలన. అదే ఆయన ఆలోచన. నీరు, గ్రామానికి జీవం. తాగునీటి సమస్యలు తగ్గించేందుకు గ్రామీణ నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. తీర ప్రాంతాల ప్రజలను కూడా మర్చిపోలేదు. మత్స్యకారుల కోసం ఆధునిక శిక్షణ, కొత్త జీవన మార్గాలు. ముఖ్యంగా తన ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్పష్టమైన హెచ్చరిక, ప్రజలు ఇచ్చిన మాండేట్ అభివృద్ధికే ఉపయోగించాలి. అధికారం కోసం కాదు, అవకాశం కోసం కాదు, బాధ్యత కోసం రాజకీయాలు. ఇదే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రధానమైన, ప్రభావవంతమైన పనులు. మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.